కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ట్రాన్స్ప్లాంటేషన్ ఓ కొత్త ఆశాకిరణంగా మారుతోంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లో వస్తున్న ఆధునిక వైద్య విధానాలు, మెరుగైన ఫలితాలు, ఆర్గాన్ డొనేషన్ పై అవగాహన కల్పించే లక్ష్యంతో హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో రేపు కిడ్నీ సింపోజియం 2026 నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి యశోద హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి రవీందర్ రావు ప్యాట్రన్ గా, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం గెస్ట్ ఆఫ్ హానర్ గా హాజరు కానున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేవలం వైద్య ప్రక్రియ మాత్రమే కాదని దాత, గ్రహీత, వైద్య బృందం, కుటుంబ సభ్యులు, సమాజం అందరి భాగస్వామ్యంతో సాగే ప్రయాణమని సింపోజియం ద్వారా సందేశం ఇవ్వనున్నారు. ఇప్పటికే 400కు పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు పూర్తి చేసిన యశోద హాస్పిటల్స్ అరుదైన ఏబీఓ ఇంకంపాటిబుల్ ట్రాన్స్ప్లాంట్లలోనూ మంచి ఫలితాలు సాధించింది. 70 ఏళ్లకు పైబడిన వారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు చేయడంతో పాటు 65 ఏళ్లకు పైబడిన 17 మందికి పైగా లివింగ్ డోనర్స్ గా కిడ్నీలు దానం చేశారని తెలిపింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి చికిత్సను అందిస్తూ నమ్మకాన్ని కలిగిస్తోందని యాజమాన్యం తెలిపింది.